సర్వే ఏదైనా సరే విజయం మాత్రం వైసీపీదే. ఏ సర్వే చూసినా, ఏ నోట విన్నా ఆంధ్రలో మళ్లీ జగనే సీఎం. అవును, 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయడంకా మోగిస్తుందని ఫలితాలు వెల్లడించిన ప్రతి సర్వేలోనూ తేలింది. తాజాగా టైమ్స్ నౌ సర్వే ఫలితాల్లో ఏపీలో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అత్యధిక లోక్సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను అధికార వైఎస్ఆర్సీపీ 19 స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తుందని స్పష్టం చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎటువంటి ప్రభావం చూపకుండా కేవలం 6 స్థానాలకి పరిమితమవుతాయని పేర్కొంది. 19 Lok Sabha seats out of 25 going to YSRCP, 6 with the TDP, Janasena, Congress and the BJP drawing a blank as of now according to the survey that we have conveyed. న్యూస్ ఎరీనా ఇండియా విడుదల చేసిన తాజా సర్వేలోనూ 49.4 ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీ 122కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అలాగే జనసేన, టీడీపీ పార్టీలు 44.34 ఓట్ షేర్తో 53 స్థానాలకి పరిమితమవుతాయని వెల్లడించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్లకు ఒక్క సీటు కూడా రాదని వెల్లడించింది. ఈ సంస్థ తెలంగాణలో కాంగ్రెస్కు 62 నుండి 72 స్థానాలు వస్తాయని ఖచ్చితంగా అంచనా వేసింది. రాజనీతి స్ట్రాటజీస్ ఈ సంస్థ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఒక్కో పార్లమెంట్లో 2 అసెంబ్లీ చొప్పున 50 నియోజకవర్గాల్లో సర్వే చేసింది. పథకాలు అందుకుంటున్న వాళ్లలో 85% మంది జగన్ వైపు ఉన్నారని, వైసీపీకి 48%, టీడీపీకి 35%, జనసేనకు 7% ఓట్ షేర్ ఉందని పేర్కొంది. ఈ సంస్థ తెలంగాణలో కాంగ్రెస్కు 61 స్థానాలు వస్తాయని చెప్పింది. జన్మత్ సర్వే ఈ సర్వే కూడా ఏపీ సీఎం మళ్లీ జగనే అని తేల్చింది. వైసీపీకి 113 నుండి 115 అసెంబ్లీ సీట్లు, 17 నుండి 19 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక టీడీపీ, జనసేన కూటమికి 50 నుండి 52 అసెంబ్లీ సీట్లు, 4 నుండి 5 ఎంపీ సీట్లు వస్తాయి. ఈ సంస్థ తెలంగాణలో కాంగ్రెస్కు 60 నుండి 62 స్థానాలు వస్తాయని ఖచ్చితంగా అంచనా వేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీని రాష్ట్ర ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని చెప్పడానికి ఈ సర్వేలే నిదర్శనం. జగనన్న సంక్షేమ పాలన మెచ్చిన రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధమంటున్నారు.